కార్తీక మాసంలో మర్చిపోకుండా ఏంటంటే గనక ఇది ఒకటి తినండి. ఇలా తింటే చాలండి దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు. అలానే కాకుండా శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఇది తినటం వల్ల ఎంత చండాలమైన జాతకమైన సరేనండి ఏంటంటే అది చక్కబడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది తినటం వల్ల ఏంటంటే గనక మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అత్యంత శక్తివంతమైన పదార్థం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కార్తీక మాసం కదా, పరమ పవిత్రమైన మాసం, చాలా చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా ఏంటంటే గనక ఇది ఒకటి తినాలన్నమాట. ఇది తినటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే దోషాలు కావచ్చు, గ్రహస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా మెరుగుపడతాయి అన్నమాట. మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. మనకి ఇంకా తిరుగుండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ వస్తువు ఉంది కదా, దీనికి ఏంటంటే అత్యంత శక్తి ఉంటుందన్నమాట. ఇది దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టమైన వస్తువు అని చెప్పొచ్చు. అందుకే ఇది తప్పకుండా తినండి. కార్తీక మాసం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. కార్తీక మాసం ఏంటంటే కనుక పరమ పవిత్రమైన మాసం, చాలా చాలా శక్తివంతమైన మాసం. అన్ని మాసాల కంటే కూడా చాలా గొప్ప మాసం అని చెప్పొచ్చు. కాబట్టి కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కార్తీక మాసంలో మనం ఏంటంటే గనక అంటే చేసే దాన ధర్మాలకు కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముందుగా ఏంటంటే కార్తీక మాసం అనగానే దీపం, అలానే స్నానం, జపం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. ఇలా చేయటం వల్ల శివానుగ్రహం కలిగి మన సుడి తిరుగుతుంది. మనం ఏంటంటే కనుక ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం అంటే పొందగలుగుతాం. అలానే కాకుండా ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో అండి ఇది ఒక్కటి ఏంటంటే కనుక శివుడికి సమర్పించి ఆ తర్వాత మీరు తినవచ్చు అనమాట. అలా తినటం వల్ల ఏంటంటే మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. మన జీవితం మారిపోతుంది. ఎంత దరిద్ర జాతకమైన సరేనండి దాన్ని సరి చేసుకోవడానికి ఇది ఏకైక ఉపాయం అని చెప్పొచ్చు. ఇదేంటంటే చాలా శాస్త్రాల్లో చెప్పబడ్డదండి. ఇది పురాణాల ప్రకారం ఏంటంటే మన పెద్దవారు కూడా ఎక్కువగా ఆచరించేవారు. ఇప్పుడు మన జీవితంలో సమస్యలు ఉన్నాయనుకోండి, మన జాతకంలో సమస్యలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, జాతక పరిశీలన చేయించుకొని దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనం రత్నాలు కానీ రాళ్ళు కానీ ధరిస్తూ ఉంటాం. అలా ధరిస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుందని నమ్ముతూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకండి అంత ధరించే అంత స్తోమత ఉండదు. అలానే కాకుండా ఏంటంటే మన జాతకంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు దరిద్రాలు, బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇదొక్కటి తినండి. అలా తింటే మెల్లిమెల్లిగా మీ జాతకం కావచ్చు, మీ జీవితం కావచ్చు మారిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక మన జాతకంలోండి రాహుకేతు ప్రభావాలు కానీ, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం కానీ, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం కానీ, అలానే కాకుండా ఎప్పుడు కూడా మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు పట్టి పీడించటం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక అవి ఎంత చేసుకున్నా కానీ పోనే పోవు. శని కూడా మన జీవితంలో ఏంటంటే కనుకనండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శని బాధలతో కూడా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఇది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ మాసంలోనే తినాలంటే గనక ఈ మాసం చాలా చాలా విశేషమైన మాసం, చాలా ప్రత్యేకమైన మాసం. కాబట్టి ఈ మాసంలో ఏంటంటే మనం ఆ పరమశివుడికి కావచ్చు, లేదంటే గనక లక్ష్మీదేవికి కావచ్చు అంకితం చేసిన తర్వాత దీన్ని మనం స్వీకరిస్తే మన జీవితం, మన జాతకం బ్రహ్మాండంగా మారిపోతుందండి. మనకేంటంటే ఇంకా తిరుగుండదనమాట. ఎంత దరిద్ర జాతకమైన సరే, ఎంత నీచ జాతకమైన సరేనండి ఇది తినటం వల్ల మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే ఏంటంటే గనక ఇంటిల్లిపాది కూడా ఇది తినొచ్చండి. ఇంటిల్లిపాది కూడా ఇది తినటం వల్ల ఏంటంటే గనక మంచి చేకూరుతుంది. ఇంటిల్లిపాది కూడా గ్రహ దోషాలు, జాతక దోషాలు, శని బాధలు ఉంటే ఇది తినండి. అదేనండి బెల్లం అండి. బెల్లం గురించి ఏంటంటే గనక ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని చెప్పొచ్చు. బెల్లం దేవతలకు, దేవుళ్లకు చాలా చాలా ఇష్టమైనదండి. బెల్లం ఏంటంటే గనక పరమ పవిత్రమైనదనమాట. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అని చెప్పొచ్చు. అందుకే ఈ కార్తీక మాసంలో ఏంటంటే ఒక్కరోజు ఏ రోజైనా పర్వాలేదు, శుద్ధి అయిన ఆవు నెయ్యిని మాత్రమే చూసి తీసుకోండి. అంటే నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి, అది తీసుకోండి. అది తీసుకొని చిన్న బెల్లం ముక్కండి. అంటే మీరు ఎంతైతే తినగలుగుతారో అంత తీసుకోండి. అలా తీసుకొని స్నానం చేసిన తర్వాత మనం ఎలాగో దీపం పెట్టుకుంటాం కదా, పెట్టే ముందు చిన్న బెల్లం ముక్కను ఏంటంటే ఒక ప్లేట్లో పెట్టి ఆ పరమశివుడికి సమర్పించి దానిపైన ఏంటంటే 2 చుక్కల ఆవు నెయ్యిని పోయండి. అలా పోసిన తర్వాత మీ జాతక సమస్యలు కావచ్చు, దోషాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక దాన్ని మీరు ఇంటిల్లిపాది కూడా అంటే తినండి. లేదు మా ఇంట్లో అందరూ తినరు, నేను ఒక్కనే తీసుకుంటా అంటే కనుక మీరొక్కరే తీసుకోవచ్చు. అలానే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినొచ్చు అనమాట. దీనివల్ల మనకు చక్కటి అభివృద్ధి ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కనుక మనము ఎలాంటి జాతక పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక ఎలాంటి రాళ్ళు, రత్నాలు ధరించాల్సిన అవసరం లేదు. జాతకాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తినటం వల్ల కేవలం మన జీవితం బ్రహ్మాండంగా మారి మన జాతకం అంతా కూడా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. రాహుకేతు ప్రభావాలు, అలానే కాకుండా కుజ
దోషాలు, అలా మనకు శని పట్టి పీడించడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయనుకోండి, మన పనులన్నీ కూడా మెల్లగా సాగుతాయి, మనకు దైవానుగ్రహం ఉండదు, మనకేంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అవే గ్రహాలు సక్రమంగా పనిచేసాయి అనుకోండి, మనకేంటంటే తిరుగుండదనమాట లైఫ్లో. ఇంకా తిరుగుండదు, అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అలానే ఏ పని చేసినా మనకు విజయం లభిస్తుందనమాట. అందుకే గ్రహాలు చక్కగా ఉండాలి, నీచ స్థాయిలో ఉండకూడదు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారైతే కార్తీక మాసం వెళ్ళే లోపు కానీ, కార్తీక మాసంలో ముఖ్యమైన తిథులప్పుడు కూడా కావచ్చు, లేదంటే కార్తీక సోమవారాలు అప్పుడైనా సరేనండి, బెల్లం ముక్కని ఆ పరమేశ్వరుడికి సమర్పించి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే మంచి జరుగుతుంది. అలా కాకపోయినా ఒక శుక్రవారం అయినా సరేనండి, మీరేంటంటే కనుక లక్ష్మీదేవికి బెల్లం అంటే ఆవునేతిని పోసి సమర్పించి ఆ తర్వాత మీరు తినొచ్చు అనమాట. అలా కూడా మీకు ఏంటంటే మంచి చేకూరుతుందనమాట. బెల్లం బంగారంతో సమానమైనదని మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా శుద్ధి అయినదనమాట, దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం. ఆవునేతి ఏంటంటే కనుక చాలా చాలా శుద్ధి అయినదండి, చాలా పవిత్రతను కలుగుంటుంది ఆవు నెయ్యి కాబట్టి. ఆవు నేతిని 2 చుక్కలు పోసినప్పుడు ఆ బెల్లం ఇంకా పవిత్రంగా మారుతుంది. అలా మారిన దాన్ని మనం ఏంటంటే భగవంతుడికి అంటే సమర్పిస్తున్నాం ప్రసాదంగా. ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక మనం స్వీకరిస్తున్నాం కాబట్టి మనకేంటంటే మంచి చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అద్భుతమైన ఫలితాలు ఏంటంటే రావటం మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఇదేంటంటే కనుక ప్రయత్నించండి, ఖచ్చితంగా తినండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. దీనివల్ల మంచి జరుగుతుందండి, చెడైతే జరగదనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పదార్థం అని చెప్పొచ్చు. బెల్లమే కదనుకుంటాం కానీ ఆ బెల్లం వల్లనే మన జీవితం మారుతుంది, బెల్లం వల్లనే మనకు మంచి చేకూరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక స్వీకరించేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి ఆవు పాలతో ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయాలన్నమాట. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి, ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఆవు పాలతో ఒక్కసారైనా సరే ఆ పరమేశ్వరుడికి అంటే అభిషేకం చేస్తే చాలా మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంటే ఎక్కువగా మనం ఏంటంటే కనుక ఈ శివాలయానికి వెళ్ళటం, శివాలయంలోనే ఎక్కువ సమయం గడపటం ఇలా చేస్తూ ఉండాలి ఈ కార్తీక మాసంలో. అలానే కార్తీక పురాణం వినటం, అలానే కాకుండా శివ భజనలో పాల్గొనటం, అలాగే వచ్చేసి ఇంట్లో కూడా డమరుకం ఉంటే దాన్ని మనం పూజ చేసిన తర్వాత శబ్దం చేయడం ఇలాంటివి చేస్తే ఆ పరమశివుడు ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో అంటే డమరుకం కానీ లేకపోతే శంకు కానీ ఇవన్నీ లేకపోతే మీరు తెచ్చుకోండి. శంఖం కావచ్చు, డమరుకం కావచ్చు, త్రిశూలం కావచ్చు, కార్తీక మాసంలో ఇంటికి తెచ్చుకోవాలండి. అవి పరమ పవిత్రమైనవన్నమాట, చాలా చాలా శక్తివంతమైన వస్తువులు. అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏంటంటే కనుక పరమేశ్వరుడి యొక్క నీడ ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట. ఆ ఈశ్వరుడే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆ ఈశ్వరుడే మన ఇంటిని మారుస్తాడు. మనకేంటంటే కనుక ఆ నీడలోనే అతని యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి లేకపోతే వీటిని తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత మారేడుదలం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. మారేడుదలం పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మారేడుదలానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి మారేడుదలాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. కార్తీక మాసంలో ఏంటంటే కనుక మారేడుదలంతో పరిహారం చేసుకుంటే కూడా ఫలితం వస్తుందన్నమాట. మనము ప్రతి నిత్యం కూడా దీపం పెడతాం కదండి, అలా దీపం పెట్టే వాళ్ళు ఏంటంటే కనుక తమలపాకు మీద మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను అంటే పెట్టి మనం దీపం వెలిగించాలి. అలా వెలిగిస్తే ఏంటంటే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఆ దీపం డైరెక్ట్గా శివుడికి అంకితం చేయబడుతుంది. శివుడు ఆ దీపాన్ని తీసుకొని మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మన యొక్క జీవితాన్ని మారుస్తాడు, మన దరిద్రాలను తీసేస్తాడు, అలానే కాకుండా మన జీవితానికి వెలిగిస్తాడు. కాబట్టి దీపం చాలా చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా ఏంటంటే కనుక దీపం అండి మనకు ఒక దారిని చూపిస్తుందండి. దీపం చాలా వరకు కూడా మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే చాలామంది కూడా ప్రతినిత్యం దీపం పెడతారు. కొంతమంది తిథి వార నక్షత్రాన్ని బట్టి దీపం పెడతారు. మీరు ఎలా పెట్టినా ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు పెట్టుకుంటాం కదండి, ఉదయం సాయంత్రం. అలా పెట్టేటప్పుడు ఏంటంటే తమలపాకు పైన మీరు అంటే మారేడుదలం పెట్టండి. డైరెక్ట్గా మనము మారేడుదలం మీద దీపం పెట్టలేం కదా, అందుకే తమలపాకు మీద పెట్టి ఆ తర్వాత ప్రమిదను పెట్టి మారేడుదలం అంటే మీద పెట్టిన తర్వాత ఆ దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతంగా మారి మనకు చక్కటి అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇక అనంతరం ఇంకొక మారేడుదలాన్ని తీసుకోండి. ఇంకొక మారేడుదలాన్ని తీసుకొని దాన్ని శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత ఆ మారేడుదలానికి ఏంటంటే కనుక చక్కగా బొట్టు పెట్టండి. అంటే పసుపుతోనే బొట్టు పెట్టండి, కుంకుమతో పెట్టకండి. అలా పసుపుతోనే మీరు బొట్టు పెట్టిన తర్వాత ఆ మారేడుదలాన్ని ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలో భద్రపరచుకోండి. అలా ఎందుకు చేయాలండి అంటే కనుక మన ఇంట్లో అండి ఎంత డబ్బు పెట్టినా కానీ బీరువాలో ఉండనే ఉండదండి. కొంతమంది ఏంటంటే కనుక ఈ రోజు పెడితే రేపే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడిపోతాం, బాధపడతాం కదా. రూపాయి కూడా లేదు, అసలు ఎవరు ఇవ్వరు, మాకు రూపాయి కూడా పుట్టదు అని ఇబ్బంది పడేవారు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మారేడుదలం తీసుకొని ఈ విధంగా చేసుకోవటం వల్ల ఖచ్చితంగా బీరువాలో ఏంటంటే కనుక ధనం అనేది ఉంటుంది. అంటే ధనం అనేది ఆకర్షించబడుతుంది. డబ్బు అనేది ఏదో ఒక
రూపంలో ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనం చక్కగా బీరువాలో డబ్బుని దాచుకోవచ్చు. బీరువా అనగానే ఏంటంటే కుబేరుడి స్థానం కాబట్టి లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. బీరువా దగ్గర ఏంటంటే గనక ఎప్పుడు కూడండి శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే కాకుండా ఇప్పుడు మనకు ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసం కాబట్టి ఈ మాసంలో ఏంటంటే గనక బీరువాని క్లీన్గా ఉంచుకోండి. బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం, ఓం గుర్తు వేయటం ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే కాకుండా బీరువాలో ఏంటంటే గనక ఒక మారేడు దళం తీసుకుని దానికి పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత అది ఆరిన తర్వాత మీ బీరువాలో భద్రపరచుకుంటే చాలండి. మీ బీరువాలో ఏంటంటే గనక డబ్బు బంగారం ఇదంతా కూడా వృధా ఖర్చులు అయిపోదనమాట. పదే పదే బంగారం తాకట్లోకి వెళ్తుందని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. పరిహారము మీకు తెలిసిపోతుందనమాట. ఊరికి ఇలా జస్ట్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. మారేడు దళాలు ఇలాగో మనకు దొరుకుతాయి, లభిస్తాయి కాబట్టి తెచ్చుకొని ఒక్క మారేడు దళాన్ని పెట్టి చూడండి. పెట్టేటప్పుడు నియమం చెప్పుకోండి, నిష్ట చెప్పుకోండి. అలానే కాకుండా చక్కగా అంటే మాకు మంచి జరుగుతుందనే భావంతో మీరు పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. బంగారం ఏంటంటే కనుక పదే పదే తాకట్లోకి వెళ్ళదు. అలా వెళ్ళిన బంగారాన్ని కూడా మనం విడిపించుకునే అంత శక్తి ఉంటుందండి. ఇక అలానే ఏంటంటే కనుక డబ్బు కూడా ఏంటంటే కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనమాట. డబ్బు కూడా ఏంటంటే వృధా ఖర్చులు తగ్గి మనకేంటంటే ఒక మితిగా ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది చేస్తారండి. కొంతమందికి అసలు తెలియకనే పోవచ్చు ఈ పరిహారం గురించి, కానీ చాలా మందికి తెలుసుంటుంది కాబట్టి తప్పక ఏంటంటే కనుక ట్రై చేయండి. అలా ట్రై చేసి మీరు ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. పరమశివుడి యొక్క అంటే అనుగ్రహానికి పాత్రలు కాండి. ఇక తిరుగులేని యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చు.